హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన షిబా ఇన్యూ కాయిన్ స్ట్రాంగ్గా కన్సాలిడేట్ చేసుకుంటుంది. మరి ఎప్పుడు పంపు తీసుకుంటుంది అనేది అర్థం కావట్లేదు. స్ట్రాంగ్గా అయితే 2000 సీరియల్ పైనే ట్రేడ్ అవుతుంది. 2100 యాక్చువల్గా చెప్పాలంటే ప్రస్తుతం 2190 దగ్గర ఉంది వజీరెక్స్లో, ఐఎన్ఆర్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి 24 అవర్స్ హై చూస్తే 2250 వరకు వెళ్ళింది. లో చూస్తే 2140 వరకు వచ్చింది. అంటే ఒక 100 పాయింట్స్ అటు ఇటుగా తిరుగుతుంది. పెరగాలి, బాగా స్ట్రాంగ్గా పెరగాలి. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను మన షిబా ఇన్యూ గురించి. అదేంటంటే షిబా ఇన్యూ ₹1 డ్రీమ్ ఐఎన్ఆర్లో, ఇండియన్ రూపీస్లో ₹1కి ఎప్పుడు చేరుకుంటుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాలి, అందరికీ తెలుసుకోవాలి ఆ కోరిక ఉంది కనుక, మనందరికీ ఎప్పుడు ₹1 అవుద్ది అని కోరిక ఉంది కనుక ఇది చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడి నుంచి నా క్యాలిక్యులేషన్ ప్రకారం నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో, అంటే 2028-29కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ₹1కి చేరాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈ 5 ఇయర్స్లో బర్నింగ్ రేటు, షిబేరియం బర్నింగ్ రేటు బాగుంది. షిబా కమ్యూనిటీ బాగా వర్క్ చేస్తున్నారు. కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ పట్టుకొస్తున్నారు. ప్రతిదీ కొత్తది ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే దగ్గరగా 50%, అంటే ప్రస్తుతం ఉన్న 590 ట్రిలియన్ కాయిన్స్లో కొంత తగ్గింది. కొన్ని కాయిన్స్ అయితే ట్రిలియన్స్ తగ్గినాయి, కొన్ని ట్రిలియన్ కాయిన్స్. ప్రస్తుతం ఉన్న సర్క్యులేషన్లో ఉన్న కాయిన్స్లో నుంచి 50% కాయిన్స్ అయినా బర్న్ చేసేస్తారు. ఖచ్చితంగా సర్క్యులేషన్లోంచి తీసేస్తారు కనుక ప్రైస్ మూమెంటు. ఇది కాకుండా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అన్ని విధాల, అన్ని యాంగిల్స్లో చూసినా కూడా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది కనుక ఖచ్చితంగా పాజిటివ్గా వెళ్ళటానికి మంచి ఆస్కారం ఉంది. ₹1 అయితే రీచ్ అవుద్దని అనుకుంటున్నాను. 27-28 ఆ టైంకి వచ్చేటప్పటికి డెఫినెట్గా ₹1 చేరుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బర్న్ రేట్ చూస్తే లాస్ట్ 24 అవర్స్లో దగ్గరగా 12.7 మిలియన్ కాయిన్స్ని బర్న్ చేశారు. అంటే బర్నింగ్ రేట్ చాలా పాజిటివ్గా ఉన్నట్టే. అది మనందరికీ తెలుస్తుంది. బాగుంది, కమ్యూనిటీ బాగా వర్క్ చేస్తున్నాడు కనుక దిస్ ఇస్ పాసిబుల్. ఇది షిబా ఇన్యూ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి, బిట్ కాయిన్ ప్రస్తుతం $69,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం వాలటైల్గానే ఉంది బిట్ కాయిన్. ఎందుకంటే 24 అవర్స్ హై చూస్తే $72,000కి వచ్చింది. లో చూస్తే $69,000 లో, అంటే ఒక $2,000-3,000 దగ్గరే తిరుగుతుంది. డెఫినెట్గా మంచి పంపు తీసుకోవాలి. అది ఎందుకు వెయిట్ చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. మేబీ మ్యానిపులేషన్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. కారణం వేల్స్ బాగా ప్లే చేస్తున్నారు కనుక పంపు తీసుకుని ఆల్ టైమ్ హై క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా $75,000కి వెళ్తుంది.
$75,000 కూడా క్రాస్ చేసిందంటే $83,000 వరకు బిట్ కాయిన్ వెళ్ళాలి. ఇంకా బిట్ కాయిన్ ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి అమెరికాలో బిట్ కాయిన్, ఎథీరియం, బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ ట్రేడింగ్ ఇన్ఫ్లోస్ బాగా వస్తున్నాయి. 11 కంపెనీస్ ఈటీఎఫ్ ట్రేడింగ్ జరుగుతున్నాయి. అన్ని కంపెనీస్లోనూ ఇన్ఫ్లోస్ బాగున్నాయి, బాగా పాజిటివ్గా ఉంది. అదొక మెయిన్ రీజను. నెక్స్ట్ మన హాంకాంగ్లో కూడా బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్, ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ ఈ రెండు కూడా బాగా పాజిటివ్గా ఇన్ఫ్లోస్ చాలా బాగా ట్రేడ్ అవుతున్నాయి అంటున్నారు. ఫ్యూచర్లో ఇంకా బాగా పెరుగుద్ది అని అంటున్నారు. బిట్ కాయిన్ కూడా 69-70,000 దగ్గర బాగా కన్సాలిడేట్ చేసుకుంటుంది. కన్సాలిడేట్ చేసుకుని నెక్స్ట్ వీక్, ఈ వీక్ ఇంకా అయిపోయింది, ఇవాళ థర్స్డే ఫ్రైడే కాబట్టి ఇంకా సాటర్డే సండే పెద్ద మూమెంట్ ఉండదు కనుక మంచి పంప్ అయితే తీసుకుంటుంది. మంచి పంపు తీసుకుని ఒక $5,000-6,000 ఒక్కసారి పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. ఆ పంపు ఎప్పుడు తీసుకుంటుంది అనేది చూడాలి. ఈ మధ్య బిట్ కాయిన్ చూస్తే పంపు $3,000-4,000 పంపే తీసుకుంటుంది. అలా తీసుకున్నా కూడా ఆల్ టైమ్ హై క్రాస్ చేస్తుంది. ఓ మంచి పంప్ ఒకటి రావాలి. అది బహుశా నేను అనుకోవటం ఎథీరియం ఈటీఎఫ్ కూడా అప్రూవల్ అయిపోతే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు ఎథీరియం ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి ఎథీరియం ఈటీఎఫ్ ఇవాళ డెడ్ లైన్ అప్రూవల్ చేయడానికి. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. పాజిటివ్ న్యూస్గానే ఉంది. ఖచ్చితంగా అప్రూవల్ అయిపోద్దనే మాట్లాడుకుంటున్నారు. న్యూస్లన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ కూడా అప్రూవల్ అయిపోతే, అప్రూవల్ అయిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది ట్రేడింగు. కొంచెం టైం పడుతుంది, 1 month టైం పడుతుంది నాస్డాక్లో లిస్ట్ అవడానికి. అక్కడి నుంచి ఇంకా ఎథీరియం కూడా స్పీడ్ అందుకుంటుంది. ఇది ఎథీరియం సంగతి. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి మన సొలానా లైన్లో ఉంది. సొలానా ఈటీఎఫ్ కూడా పట్టురావాలని ట్రై చేస్తున్నారు. సొలానా ఈటీఎఫ్ కూడా తీసుకొచ్చారంటే ఇంకా 1 by 1 అన్నీ వస్తాయి. ఈటీఎఫ్లు వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తానే ఉంది. మనం చూసాం, మనందరం జనవరిలో ఈటీఎఫ్ బిట్ కాయిన్ ఈటీఎఫ్ అప్రూవల్ అయిన దగ్గర నుంచి మార్కెట్ ఎంత పెరిగింది, బూస్టప్ అయింది అనేది మనం చూసాం కనుక ఖచ్చితంగా ఇక్కడి నుంచి పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఏంటంటే మన లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో FCA బిట్ కాయిన్ ఈటీఎఫ్ ఈసీపీ అని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమ్యూడిటీ ప్రోడక్ట్స్ అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మే నెల 28వ తారీఖు నుంచి, ఆల్మోస్ట్ అది కూడా స్పాట్ ఈటీఎఫ్ ట్రేడింగ్ లాంటిదే. అది మే నెల 28వ తారీఖు నుంచి ప్రారంభం అవుద్ది అంటున్నారు. ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను, మీకు చూసుకోండి. ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ న్యూస్లు. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మన డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయింది. నవంబర్లో పోలింగ్ జరుగుద్ది. ఈలోపు క్యాంపెయినింగ్కి డొనాల్డ్ ట్రంప్ గారు అనౌన్స్ చేసింది ఏంటంటే నాకు వాళ్ళకి క్యాంపెయినింగ్ ఫండ్గా నేను క్రిప్టో కరెన్సీని తీసుకుంటాను అంటున్నాడు. అంటే ఇదో మంచి పాజిటివ్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ కానీ ప్రెసిడెంట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ డొనాల్డ్ ట్రంప్కే కనిపిస్తున్నాయి. అయితే డెఫినెట్గా అమెరికాలో రెగ్యులరైజ్ అయిపోద్ది. అమెరికాలో రెగ్యులరైజ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని కంట్రీస్లోనూ రెగ్యులరైజ్ చేస్తారు.
ఇంకా ఇండియాకు వచ్చేటప్పటికి ఇండియాలో కొంతమంది న్యూస్లు పెడుతున్నారు, ఇండియాలో లీగలైజ్ అయిపోద్ది అని అంటున్నారు. నేను ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఎలక్షన్స్ పూర్తి అవ్వాలి, న్యూ గవర్నమెంట్ రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత కానీ ట్యాక్స్ స్ట్రక్చర్ కానీ రెగ్యులరైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. కాబట్టి ఇది టైం పడుతుంది. కొంతమంది పెడుతున్నారు, మరి వచ్చేసింది న్యూస్ ఇంకేముంది అయిపోద్ది అన్నట్టు. అదే అంత తొందరగా అవ్వదు, కొంచెం ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. టైం తీసుకునే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి కాయిన్స్ కొన్ని చూసుకోండి, బాగున్నాయి. మంచి మన మెమీ కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా. ఆల్ట్ కాయిన్స్ అయితే ఏం పెరగటం లేదు, మరి పెద్దగా ఏం పెరగటం లేదు. ఒక్క సోలానా, ఎథీరియం దగ్గరగా $700 పెరిగింది ఈ వారం రోజుల్లో. సో ఆల్ట్ కాయిన్స్లో ఇంకా నెక్స్ట్ చెప్పుకోదగ్గ కాయిన్ డాజ్ కాయిన్ ఒకటి బాగుంది. డాజ్ కాయిన్లో మంచి న్యూస్ ఉంది. ఇంకా మిగతా కాయిన్స్ పాల్కా డాట్, మ్యాటిక్ ఇవన్నీ చూసుకోండి. కార్డినో, ఆడా కార్డినో కూడా అన్నీ కూడా అక్కడక్కడే ఉన్నాయి, కదలటం లేదు, పెద్ద మూమెంట్ ఏం లేదు పెద్దగా. ఇంకా ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయాలన్నా కూడా మార్కెట్ ప్రస్తుతం ఒక స్టేజ్కి వచ్చి ఆగి ఉంది కనుక ఫ్యూచర్స్ ట్రేడింగ్ పెద్ద అడ్వైజబుల్ కాదు. కనుక చూసుకోండి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.